హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ఒక హిస్టెక్టమీ అయిన తర్వాత అంటే గర్భసంచి తొలగించిన తర్వాత కొంతమంది కంప్లైంట్స్ వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్స్ వస్తుంటారు. అది ఎందువల్ల వస్తుంది, అది సహజమా, ఏమన్నా ప్రాబ్లమా, దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. చాలా వరకు పేషెంట్స్ హిస్టెక్టమీ అయిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్ చేస్తారు. వచ్చి కూడా సార్ గర్భసంచి ఎత్తేసారు కదా, వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, రాకూడదు కదా అంటారు. కానీ వైట్ డిశ్చార్జ్ అనేది ఈ వెజైనా నుంచి వస్తుంటుంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు ప్రాబ్లము, ఎప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడు నార్మల్ చెప్తాను. నార్మల్గా హిస్టెక్టమీ అయిన తర్వాత వెజైనల్ డిశ్చార్జ్ కామన్, అంటే వెజైనల్ డిశ్చార్జ్ వస్తుంది, దాంతోపాటు బ్లడ్ కూడా లైట్గా బ్లడ్ వస్తుంది. అది ఎప్పుడు వరకు వస్తుంది, ఒక 4 weeks వరకు వస్తుంది. ఈ వైట్ డిశ్చార్జ్ కానీ బ్లడ్గా రావడానికి కారణం ఏంటంటే, మనం లోపల కుట్లు వేసినప్పుడు ఆ కుట్లు, ఆ టిష్యూ హీలింగ్, ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల కొద్దిగా వైట్ డిశ్చార్జ్ కానీ బ్లీడింగ్ వస్తుంది. దాంతోపాటు ఆ సూచర్ మెటల్ కరిగేటప్పుడు కూడా మనకు ఆ వైట్ డిశ్చార్జ్ కానీ ఆ బ్లీడింగ్ అవడం సహజమే. ఎప్పుడు వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అవుతుందంటే, వైట్ డిశ్చార్జ్ ప్రొఫ్యూజ్గా అయ్యి స్మెల్ వస్తా, ప్రొఫ్యూజ్ అంటే ఎక్కువ అయ్యి గ్రీనిష్ కలర్లో వాడడం కానీ, నార్మల్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లాగా కాకుండా కలర్ మారి ఎల్లో కానీ కలర్ కానీ, లేకపోతే గ్రీన్ కలర్ కానీ, దాంతోపాటు స్మెల్ వస్తే అది ప్రాబ్లం, అంటే లోపల ఇన్ఫెక్ట్ అయిందని అర్థం. దీంతోపాటు ఏమన్నా పెయిన్, అబ్డామినల్ ఏమన్నా పెయిన్ అయినా కానీ, అబ్డామినల్ పెయిన్ ఉన్నా కానీ వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. లైట్ మినిమల్ వైట్ డిశ్చార్జ్ అనేది, మినిమల్ బ్లీడింగ్ అనేది కామనే, దానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక 4 weeks వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సర్జరీ అయిపోయిన 1 year తర్వాత కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఆ వైట్ డిశ్చార్జ్ అనేది అది న్యాచురల్ ప్రాసెస్లోనే కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది. దానికేం మీరు భయపడాల్సిన అవసరం లేదు. హిస్టెక్టమీ అయిన తర్వాత కొంతమందికి తెలియకుండానే యూరిన్ లీక్ అవుతుంటుంది వెజైనా నుంచి. అంటే మనం ఇన్వాలంటరీగా మన యూరిన్ పాస్ అయిపోతూ ఉంటుంది వెజైనా నుంచి. అది మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి. అట్లా యూరిన్ లీక్ అవ్వడం ప్రమాదము. యూరిన్ లీక్ అయినప్పుడు యూరిన్ అనేది వెజైనా నుంచి లీక్ అవ్వడం ప్రమాదము. అది ఎప్పుడు వస్తుందంటే ఫిస్టులా అంటారు, అంటే లోపల కిడ్నీ నుంచి వచ్చే పైప్, అంటే దాన్ని యూరేటర్ అంటారు. ఆ యూరేటర్ నుంచి వెజైనాకి ఏమైనా కనెక్షన్ ఏర్పడినప్పుడు ఇన్వాలంటరీ, అంటే తెలియకుండా యూరిన్ లీక్ అవుతుంది. అది మాత్రం వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.